ఈ వీడియో చూస్తే మీకేమనిపిస్తుందంటే అసలు మామూలుగా ఇతని టాలెంట్ చూస్తే ఒలింపిక్ మెడల్ తీసుకొస్తాడా అన్నంత టాలెంట్ అని చూసారండి. ఇది అరుణాచలంలో చూడడం జరిగింది. చూసి ఇతని పర్ఫార్మెన్స్ చూసి అయితే అసలు యాక్చువల్గా భలే ఫిదా అయిపోవలసినంత పని అయింది. అసలు చూడండి, అభినవ రామ్దేవ్ బాబా అని అంటే మనం నమ్మొచ్చు. ఇలాంటి వాళ్ళకి ఒలింపిక్స్లో కనుక మనం కోచింగ్ ఇస్తే ఇండియాకి మంచి మెడల్ తీసుకొస్తారు. వాస్తవంగా మనం ఎంతోమందికి ఎన్నో లైక్లు ఇస్తాం, కానీ ఇలాంటి వాళ్ళ టాలెంట్కి మనం ఖచ్చితంగా లైక్ ఇవ్వాల్సిందేనండి. అది నేనంటున్న మాట కాదు. ఒకసారి మీరు పూర్తిగా ఈ వీడియోని చూడండి. చూసిన తర్వాత లాస్ట్ వరకు చూసిన తర్వాత ఇతని పెర్ఫార్మెన్స్ నిజంగా కూడా చేస్తున్నది కూటు కోసమే కానీ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అని నాకు అనిపించింది. మీకు కూడా అనిపించినట్టయితే కనుక పూర్తిగా చూసిన తర్వాత ఇతని వీడియోకి లైక్ ఇవ్వండి. అలాగే చూడండి, అసలు జిమ్నాస్టిక్స్ ఎక్స్పర్ట్స్ కూడా ఈ రకంగా చేయలేరు. ఆ టాలెంట్ ఒకసారి మీరు చూస్తే అసలు అది ఒళ్ళా లేకపోతే ఏమన్నా సన్నని తీగ అనిపించేంత విధంగా ఇతను చేస్తున్నాడు. యాక్చువల్గా అందరూ నుంచి అలా అవాక్ అయిపోయి అలా చూస్తూ ఉన్నారనమాట. ఇది మరి చాలా సూపర్ టాలెంట్ అండి. అసలు అసలు యోగా పవర్ అన్నట్టు ఉందన్నమాట. యోగా చేసేవాళ్ళలో ఒళ్ళు కూడా ఈ రకంగా తీగలాగా వంగుతుందని నేను అనుకోవట్లే. ఖచ్చితంగా అసలు ఈరోజు ఏం ప్రాక్టీస్ చేస్తున్నాడో లేకపోతే ఇదే ప్రాక్టీస్ చేస్తున్నాడో అన్నంత ఇదిగా ఇతని టాలెంట్ అద్భుతంగా ఉంది. యాక్చువల్గా చూడండి, అసలు ఆ మెడలు వంచడం కానీ చేతులు వంచడం కానీ అసలు ఏదో ఒక ఫ్లెక్సిబుల్ ఏదో అది రబ్బర్ డాల్ ఉంటుంది చూసారా, రబ్బర్ డాల్ లాగా అతని టాలెంట్ని ప్రదర్శిస్తున్నాడు. ఎందుకు ఇంతలా చెప్తున్నామంటే అసలు టాలెంట్ చూసిన తర్వాత అమ్మ కూటి కోసం కోటి విద్యలు అంటారు, మనం వింటూనే ఉంటాం చిన్నప్పటి నుంచి. కూటి కోసం కోటి విద్యలు అని చెప్పేసి ఆ కూటి కోసం కోటి విద్యల్లో ఇతను అసలు అసలు ఆ బాడీని అసలు చూడండి, అసలు ఎంత బాడీని అంతలాగా ఫ్లెక్సిబుల్గా తిప్పుతున్నాడు. భలే ఉంది కదండి. ఎక్సలెంట్ టాలెంట్ కదా, ఒప్పుకొని తీరాల్సింది.